ప్రేక్షకులకు నమస్కారం అండి. చర్మ వ్యాధులు దీన్నే మనం సోరియాసిస్ అని పిలుస్తాం అన్నమాట. నేను ఆల్రెడీ దీని మీద వీడియోలు చేశాను చాలా. అయినా కొత్త వాళ్ళు మళ్ళీ చూస్తారని ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇది 18 రకాలుగా ఉంటుందండి. మనం ఏం చేస్తామంటే సోరియాసిస్ అంటే ఒకటే అనుకుంటారు అందరూ కూడా. వాళ్ళు వీళ్ళని కాదు. ఏదైనా ఆయుర్వేద పరిజ్ఞానం ఉండి ఆయుర్వేదం చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, లేకపోతే ఆయుర్వేద పుస్తకాలు చదివేవాళ్ళు, గ్రంథాలు బాగా చదివేవాళ్ళు, ట్రెడిషనల్ హీలర్స్, అలాగే హెర్బలిస్టులు ఇలాంటి వాళ్ళకి తెలవాలి తప్ప మామూలు వాళ్ళకి ఇది ఇన్ని రకాలుగా ఉంటుందని తెలియదు అనమాట. ఇది 18 రకాల్లో అనేక పేర్లు ఉంటాయండి. కాకన కుష్ఠం అని, మండల కుష్ఠం అని, దద్రు కుష్ఠం అని, గజ చర్మ కుష్ఠం, విపాద కుష్ఠం, ఇలా అనమాట. ఎన్నో రకాల పేర్లు ఉంటాయి, 18 రకాలు. ఏదైనా కూడా ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ అండి. వీటికి పెర్మనెంట్ క్యూర్ లేదనేది మోడర్న్ మెడిసిన్లో చెప్తూ ఉంటారు. డాక్టర్లే చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గదనమాట. ఎందుకు అంటే దీని లైఫ్ స్పాన్ డిఫరెంట్గా ఉంటుందండి. 2 సంవత్సరాలు అంటే మీరు ఏదైతే మెడికేషన్లోకి వెళ్ళిన తర్వాత మందులు వాడి తగ్గిపోయాక 2 years లోపల రాకుండా ఉంటేనే మీకు పూర్తిగా క్యూర్ అయినట్టు అండి. ఇదేంటంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోయి ఎక్కడో చోట ఎగ్జిస్ట్ అయి ఉంటుందన్నమాట. జాగ్రత్తగా ఉండి మీరు ఎప్పుడైతే మందులయ్యి మానేసి పూర్తిగా తగ్గిపోయిందని మీరు ఆహారం దగ్గర అశ్రద్ధ చేస్తే మళ్ళీ రావడానికి అవకాశం ఉందండి. చెడు అలవాట్లు అంటే పాన్ పరాగ్ కానీ, జర్దా అని ఇలాంటివి తినటం, లేకపోతే విరుద్ధమైన ఆహారాలు తినటం, అతి వేడిగా ఉన్నాయి తినటం, అతి చల్లగా ఉన్నాయి తినటం, లేకపోతే అతి కారంగా తినటం, ఇలాంటి అనేక రకాల అలవాట్ల వల్ల వస్తుందన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటేనండి దీనికి తినకూడని చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే వాటర్లో ఉండేది ఏది కూడా సీ ఫుడ్ అంటాం కదా మనం. అది సీలో దావనివ్వండి, మన చెరువుల్లో దావనివ్వండి, నదుల్లోది ఏదైనా సరే చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదండి. అదేవిధంగా లిక్కరు, పాన్ పరగ్గు, స్మోకింగ్ ఇలాంటివి అనమాట. వాటికి ఇది 18 రకాలు కాబట్టి నేను లిక్కరే తాగుతానండి, నాకు పెద్ద ఏమి అగ్రెసివ్ అవదా అంటే 18 రకాల్లో కొన్ని రకాలు అవుతాయి, కొన్ని అవ్వాలని లేదు. అలాగే కొన్ని రకాలు చేప తిన్న వెంటనే భయంకరంగా దురద వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలాగా కొందరికి వంకాయ పడదు, కొందరికి గోంగూర పడదు, ఇలాగా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకు మీరు వంకాయ వద్దన్నారు, గోంగూర వద్దన్నారు, నేను వంకాయ తింటున్నాను నాకు బాగానే ఉందని అనొద్దండి. అందులో ఉన్న రకాన్ని బట్టి కూడా మీకు పథ్యం అనేది ఉంటుందన్నమాట. కానీ ఈ పైత్యం చేసే ఏ ఉన్నాయో అన్నీ తినొద్దని చెప్తామండి. ఇక్కడ పల్లీలు చాలామంది తెలియక నా దగ్గరికి వచ్చాక అంటారు, సార్ మేము రోజు పల్లీ తింటున్నామండి మంచిదని, లేకపోతే డ్రై ఫ్రూట్స్ తింటున్నామండి, బీన్స్ తింటున్నాం మంచి ప్రోటీన్ కదా, మేము వెజిటేరియన్స్ అంటారు. కాదండి, ఏదైతే హై ప్రోటీన్ ఉందో సోయా కానీ, రాజ్మా కానీ, చిక్కుళ్ళు కానీ, బఠానీలు కానీ, ఇవన్నీ చిక్కుడు జాతిలోయే కదా. ఈ చిక్కుడు జాతిలో ఏవి కూడా తినకుండా ఉంటేనే మంచిదండి. తినకూడదు, తింటే ఎక్కువైపోతుంది. అలాగే ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదు, విపరీతంగా చెమటలు పట్టేలాగా వ్యాయామం చేయకూడదు. ఇలాగా అనేక రకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి ఇందులో. ఇవన్నీ పాటిస్తే కనుక చాలా తొందరగా మీకు ఉపశమనం పొందడానికి అవకాశం వస్తుంది. దీన్ని 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు ఇలా ఉంటుందన్నమాట కోర్సు. 3 నెలల్లో తగ్గిపోయిందనుకోండి ఇంకొక 3 నెలలు వాడవలసి ఉంటుందన్నమాట. 6 నెలల్లో తగ్గిందనుకోండి ఇంకొక 3 నెలలు. అలాగే ఎప్పుడుకి తగ్గినా కూడా ఇంకొక 3 months ఎక్స్ట్రా వాడాలి. ఆ వాడింది కూడా ఎలా అంటే ఈ 6 నెలలు ఇచ్చినంత ఎక్కువ మందులు ఇవ్వమన్నమాట. బాగా తగ్గించేసి మీరు ఆహార విహారాలు అనేది మీరు జాగ్రత్త పడితే కనుక దీని నుంచి ఉపశమనం లేదు అనేది కరెక్ట్ కాదండి. పూర్తిగా 99 కాదు 100% ఉపశమనం పొందడానికి కూడా అవకాశం ఉంది. ఎలా ఉంటుందంటే కొంతమందికి నెలలో తగ్గుతుంది, నెలలో తగ్గినా కూడా 3-4 నెలలు వాడిస్తాం. కొంతమందికి 5-6 నెలల దాకా తగ్గదు, అయినా 3 నెలలు వాడిస్తాం. కొంతమందికి సంవత్సరం పట్టచ్చు, అయినా 3 నెలలు వాడిస్తాం. 2 సంవత్సరాల్లో కనుక ఏ మందుకి తగ్గకపోతే అది చాలా మొండిదని అర్థం అండి. దాన్ని తగ్గించడం చాలా కష్టం అన్నమాట. అదేవిధంగా మీరు తగ్గిపోయింది కదా పూర్తిగాని పర్వాలేదు అనుకుని మీరు ఏదైతే ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్, బీన్స్ లాంటి, ఫిష్ లాంటి ఇవన్నీ తినేసులే తగ్గిపోయింది అనుకుని అన్ఈవెన్గా అంటే ఒక సిస్టమ్ లేకుండా మీ శరీరాన్ని కనుక ఆహారం తీసుకుంటా అయితే మన శరీరానికి విరుద్ధ ఆహారాలు ఉన్నాయో అవి కూడా తినేస్తూ ఉంటే కనుక మళ్ళీ రావడానికి అవకాశం ఉంది.
ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. చెప్పాను కదా మీ అందరికీ. ఈ ఆటో ఇమ్యూన్ అనేది మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి సొరాటిక్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, అలాగే హషిమోటో థైరాయిడ్, క్యాన్సర్లు, ఇలాగ అనేక రకాల సొరియాసిస్ కూడా అందులో ఒకటనమాట. అందుచేత ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆహారం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనకి ఇది రావడమే ఆహారం వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే మన పొట్టలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది విపరీతంగా పెరిగిపోయి అమీబియాసిస్ ఇలాంటివి అవి పొట్టలోంచి మిగిలిన బాడీ అంతా పాకి లివర్లోకి వెళ్ళి ఆ బ్లడ్ ద్వారా బాడీ అంతా స్ప్రెడ్ అయినప్పుడు కూడా ఇది వస్తుందండి. అందుకు పొట్టని శుభ్రం చేసుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే కాన్స్టిపేషన్ బాగా అతిగా ఉండి తిన్న ఆహారం అరక్క, అలాగే ఈ పాల విరుగుడు ఎక్కువగా తినటం, తోడుకొని పెరుగు తోడేడతాం మనం. సరిగ్గా తోడుకోకుండానే ఆ 2 ఫ్లేవర్లు మిక్స్ అయ్యి ఉన్నది తినడం చాలామందికి అలవాటు, చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి చర్మవ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అలాగే మనం తినే ఆహారం కూడా రోజుకి 2 సార్లే తింటే మీ బాడీలో ఈ ఎస్టిక్ నేచర్ అనేది తగ్గి ఆల్కలీన్లోకి మీ బాడీ వెళ్తుంది. ఎలాగంటే pH పెరిగిపోయింది అనుకోండి బాడీలో, అది 6.6 నుంచి 7.2 దాకా ఉంటే చాలా హెల్దీ pH అనమాట. 7.2 దాటిపోయి 7.5 వరకు పర్లేదు, కానీ అది దాటిపోయి మరి 8, 9, 10 ఇలా వెళ్ళిపోవడం, లేకపోతే అతిగా 5లోకి 4.5లోకి 5.5లోకి ఇలా వచ్చేస్తే మీ బాడీ ఎస్టిక్ నేచర్లో ఉన్నట్టు. అంటే మీ శరీరంలో ఆమ్లాలు విపరీతంగా తయారైపోయింది అనమాట. అవి తయారవడం వల్ల ఏమవుతుందంటే ఈ గుడ్ బ్యాక్టీరియా ఏది ఉందో దానికి వర్క్ చేయడానికి అవకాశం ఉండదు. అప్పుడు మీ శరీరం అతి తొందరగా ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి లొంగిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. నేను పైన చెప్పాను కదా ప్రాబ్లమ్స్, మిమ్మల్ని జడిపించడానికి కాదని నేను చెప్పేది నిజమే చెప్తున్నాను. అందుచేత ఈ సొరియాసిస్ అనే జబ్బు వచ్చినప్పుడు వైద్యునికి చూపించుకుని అది ఏ టైపు ఏంటి అది అన్నాళ్ళకి తగ్గొచ్చు. కొందరికి దురద ఉంటుందండి, కొందరికేమో నొప్పి ఉంది, కొందరికి మంటగా ఉండి గోకితే రసి కారిపోతూ ఉంది, కొంతమందికి దురద ఏమి ఉండదో అది ఒక రౌండ్గా వచ్చి దళసరెక్కిపోయి నిమ్మలంగా పొరల కింద ఊడిపోయి ఒక తెల్లగా పొట్టు కింద రాలుతూ ఉంది. అది ఒకటే సొరియాసిస్ అని అనుకుంటారు, కాదు. సొరియాసిస్ 18 రకాలండి. ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుని నేను అన్న ఆహారాలు మొట్టమొదటి మానేయడం, ఏ అయితే పడవయి, తర్వాత రోజుకి 2 సార్లు భోజనం చేయటంలోకి వెళ్ళండి. ఒక భోజనానికి 2వ భోజనానికి మధ్యన ఒక 7-8 గంటలు ఉంచుకుని మార్నింగ్ సపోజ్ 7ంటికి తిన్నారు, ఈవినింగ్ 3-4కి కంప్లీట్ చేసేయండి. మీకు కావాల్సినంత తినండి, ఒక అరగంట గంట తినండి, ఏం నష్టం లేదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మజ్జిగలు పాలు, ఏదో మజ్జిగ తాగుతున్నామండి అలాంటివి వద్దు, అది కూడా ఆహారమే. అంచేత అలాంటివి కానీ పళ్ళు కానీ ఏమీ తీసుకోకుండా ఉంటేనే మీ స్టమక్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా మీ శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి మీకు చక్కగా టీ సెల్స్ని తయారు చేసి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది అనమాట. అర్థమైంది కదండి. అందుకు సొరియాసిస్ అనేది మీరు చాలా ఈజీ ప్రాబ్లం ఇది, లేకపోతే పచ్చని చెయ్యం మేము ఉన్నాయి అనుకుంటే ఇందులో కొన్ని సొరియాసిస్లు చాలా ఫాస్ట్గా విపరీతమైన స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతాయండి. కొంతమందికి 20 ఏళ్ళు ఉన్నా కానీ ఆ ఉన్న చోటే ఉంటుంది, లేకపోతే పక్కన ఏదో కొద్దిగా వస్తూ ఉంది. కొందరికి 20 రోజుల్లోనే శరీరం అంతా వచ్చేస్తుంది. ఇలాగా వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ శరీరంలో ఉన్న ఎస్టిక్ నేచర్ని బట్టి ఇది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇది వంశపారంపర్యంగా వస్తుందని చాలామంది అడుగుతారండి. ఇది సాధారణంగా అలా రాదు. ఇందులో మనకి బొల్లి అంటాం కదా, వట్టిలిగో అంటాం, అది వంశపారంగా రావడానికి అవకాశం ఉందండి. ఇవన్నీ కూడా కుష్టు అనేది మన వేళ్ళు ముక్కులు తినేసి ఉంటుంది కదా, దాన్ని కుష్టు వ్యాధి అంటారు. ఇప్పుడు ఎక్కడ కనపట్లేదు, మంచి యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత అది తగ్గింది. అలాగా ఈ 2 వాటితోటి కలిపితే 20 రకాలు అనమాట. ఇది మేము ఆయుర్వేద శాస్త్రంలో అయితే దీన్ని కుష్టు అని అంటాం. మీరు ఇలాగ నాకు వచ్చిన చర్మం దాన్ని కుష్టు అంటున్నావు అని తిట్టుకోవద్దు. అంటే మన పూర్వీకులు 20 రకాల కుష్టు వ్యాధులని, అందులో 18 రకాలు ఈ విధంగా విడదీసి 2 రకాలు ఆ రకంగా చెప్పడం జరిగిందనమాట. వీటికి మంచి మందులు ఆయుర్వేదంలో ఉన్నాయండి, చాలా మందులు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఉన్నాయి, యునానీలో ఉన్నాయి, హోమియోపతిలో ఉన్నాయి, అనేక ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. అందుకు ఇది తగ్గనిది అని భయపడడం కానీ, కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, సార్ నేను సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నాను, స్నేహితుల్లోకి వెళ్ళలేకపోతున్నాను, బయట సమాజంలో తిరగలేకపోతున్నాను, లేకపోతే నన్ను చూస్తే నాకే భయం వేస్తుంది, లేకపోతే అసహ్యం కలుగుతుంది, ఈ బాధ ఈ దురద భరించలేక సూసైడ్ చేసుకుందాం అని కూడా చెప్తూ ఉంటారు చాలామంది.
నేను వాళ్ళకి ఏమంటామంటే వెంటనే ఏం భయపడకమ్మా నీకు గ్యారెంటీగా తగ్గిపోతుందని చెప్తాం. ఆ మాటే వాళ్ళకి ఆనందం కలిగి అమ్మ కొంత గ్యారెంటీ వస్తుంది. అంటే నెగిటివ్ థాట్ నుంచి పాజిటివ్ థాట్లోకి వస్తారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు విరుద్ధంగా ఆలోచించకుండా నాకు తగ్గుతుందనేది వాళ్ళ మీద నమ్మకం వచ్చి, మా మీద నమ్మకం వచ్చి, డాక్టర్ గారు చెప్పారు గ్యారెంటీగా తగ్గిపోతుంది, రాజుగారు చెప్పారు గ్యారెంటీగా తగ్గిపోతుంది, నాకు తగ్గిపోతుంది అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా తగ్గుతుంది. ఎందుకంటే మన మనస్సు కూడా బ్రహ్మాండమైన హీలింగ్ చేస్తుంది శరీరాన్ని. ఎప్పుడైతే నాకు తగ్గదు అని బాధపడిపోయి భయపడతారో వాళ్ళకి ముందర సాంత్వన చేకూర్చాలండి. ఏం పర్లేదమ్మా నీకు తగ్గిపోతుంది నేను ఉన్నాను కదా అని చెప్తాం. అలానే 100కి 100 మందికి అంత గ్యారెంటీగా తగ్గించేయటం అనేది జరగదండి. కర్మ అనేది ఉంది కదా, ఆ కర్మ ఉన్న వాళ్ళకి రాకపోతే కొన్ని కేసులు ఫెయిల్ అవుతాయి. అందుకేంటంటే ఏదో 1-2 కేసులో 10 కేసులో 50-100 చేసాం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే గ్యారెంటీగా తగ్గిపోతుందని నమ్మకంతో కాదు. తగ్గటం అనేది డెఫినెట్గా ఉంటుంది. అది లేట్ అవ్వచ్చు. అప్పుడప్పుడు కొన్ని కేసుల్లో ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుందండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ 100% తగ్గిపోతుందా, మీరు గ్యారంటీ ఇస్తారని. ఓకే, డెఫినెట్గా గ్యారంటీ ఇస్తాను. మీకు మందు 7,000, 5,000, 3,000 చెప్పాను కదా, ₹1,00,000 ఇవ్వండి గ్యారంటీ ఇస్తానంట. ₹1,00,000 కూడా ఎలాగంటే తగ్గకపోతే మీ డబ్బులు మీరు పట్టుకోండి, నాకు మందులు కూడా డబ్బులు ఇవ్వద్దు అంటాను. దానికి భయపడిపోయి ఇంకా దాని గురించి అడగరు. నేనెవరినండి తగ్గించడానికి? నేనేమన్నా దేవుణ్ణా? భగవంతుడు అయితే తగ్గించేయగలడు, ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి. నేను మనిషినే కదా, మీలాంటి వాడినే. అంచేత ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. గ్యారంటీ ఇస్తే కనుక ఆయన దేవుడై ఉంటాడు. ఎవరైతే మీకు గ్యారంటీ ఇచ్చారో ఆయన దేవుడే. నిజంగా గ్యారంటీ ఇచ్చారు కదా తగ్గించేస్తామని, ఆయన దేవుడే అయి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అంచేత ఏంటంటే మీరు గ్యారంటీలు అయ్యి కాదు, ఫస్ట్ మీ జీవన విధానాన్ని మార్చుకోండి. డాక్టర్ చెప్పినట్టుగా వినండి. విని ఆ మెడిసిన్ జాగ్రత్తగా వాడితే ఇది తగ్గని జబ్బు అని కాదు, కానీ ఇందులో కొన్ని రకాల ఎముకల్లోకి వెళ్ళిపోయి ఎముకలు మెత్తబడిపోయి సొరయాటిక్ ఆర్థరైటిస్లోకి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడతారు. అనేక రకాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి అయితే ఎంత భయంకరం అంటే మొత్తం ఒళ్ళంతా కారిపోతూ ఉంటుందండి. తలలోంచి ఒళ్ళంతా కూడా కారిపోయి మొత్తం పుండ్లు పడిపోవటం, ఎర్రగా అయిపోవటం, రసి కారడం. అటువంటి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఆ రసి ద్వారా పక్క వాళ్ళకి అంటుకోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఇందులో అన్నీ అలాంటివి కాదు, కొన్నే. మళ్ళీ ఇక్కడ అంటువ్యాధి అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. అంటువ్యాధి కాదు ఇది. అందులో 2-3 రకాల మట్టుకి ఏదైనా వచ్చినప్పుడు మీరు ఇది చర్మవ్యాధి కాబట్టి బట్టలకు అది ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా మీరు ఆ బట్టలు జాగ్రత్తగా వాష్ చేసుకోవడం, చక్కగా స్నానం చేయటం, అలాగే ఏదైతే విరుద్ధమో అవి రాయడం మానేసి ఈ కెమికల్స్ సోపులు ఇలాంటివి మానేసి అలోవెరా సోపులు, సీకాకాయ, కుంకుడుకాయ ఇలాంటివి వాడుకోవటం, హెయిర్ తలంటుకోవడానికి కానీ శరీరానికి కానీ చక్కగా నూనెలు మర్దన చేసుకోవటం, విరోచనానికి ఆముదం తాగటం, ఇలాంటి ప్రక్రియల ద్వారా చాలా వరకు ఉపశమనం కలుగుతుందండి. దాని తర్వాత మనం మెడిసిన్ కూడా ఇచ్చామనుకోండి, మంచి రిజల్ట్స్ వచ్చి దాని నుంచి 99-100% ఉపశమనంగా జరగడానికి కూడా మీకు అవకాశం ఉందన్నమాట. అర్థమైంది కదండి. నమస్కారం.